హాయ్ అండి. నా స్టైల్‌లో చికెన్ పకోడీ ఎలా చేస్తానో చూపిస్తున్నారండి. ఇక్కడ బోన్‌లెస్ చికెన్ పావు కిలో తీసుకున్నా. దాన్ని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, వాష్ చేసుకొని, దానికి తగినంత ఉప్పు, కారం, పసుపు అండ్ గరం మసాలా ఈ 3 వేసి మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న ఈ చికెన్‌ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో ఉంచేసుకోండి. ఉంచుకుంటే మ్యాగ్నెట్ అవుతుంది. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని 2 గుప్పుల శనగపిండి వేయండి. దానికే 2 స్పూన్లు వరిపిండి వేసి, దీంట్లో కూడా ఉప్పు, కారం, గరం మసాలా ఈ 3 వేసి, వాటర్ వేసి మంచిగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి ఆ చికెన్ తీసుకొచ్చి మంచిగా ఈ పిండిలో కలిపేసి కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసి వేడైన తర్వాత ఈ చికెన్ని తీసుకెళ్ళి పకోడీలా వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఇలా క్రిస్పీగా బాగుంటుందన్నమాట. అది చిన్నపిల్లలు తినాలంటే ఒక ఎగ్గుని ఈ శనగపిండిలో కొట్టేసి వేసేసుకోండి. వేసుకుని మంచిగా కలిపేయాలన్నమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా కలిపేసుకుంటే మెత్తగా చిన్నపిల్లలు తినే చికెన్ పకోడీ కూడా రెడీ అయిపోతుంది. ఈ చికెన్ పకోడీ గట్ట నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.